హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైమ్ మా వీడియో చూసేవాళ్ళంతా లైక్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఏం డబ్బులు చూపిస్తుంది కొంపదీసి యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చేసిందా ఏంది అప్పుడే అనుకుంటున్నారా? అంత అదృష్టం అయితే రాలేదు. మీరు తలుచుకుంటే ఎంతసేపు 1 ఇయర్‌కి అంత డబ్బులు తీసేసుకోను. సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. ఇంతకీ ఈ డబ్బులు ఏందని అనుకుంటున్నారా? ఎవరికైనా మనం డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ తప్పులైతే అస్సలకి చేయొద్దు. ఎవరికైనా షాపుల్లో గాని ఎవరికైనా సరేను. ఇలా అయితే ఇవ్వండి. ఇలా ఓపెన్స్ మన సైడ్ ఉండాలి. క్లోజ్ అనేది ఆ సైడ్ ఉండాలి. వాళ్ళ సైడ్ ఉండాలన్నమాట. క్లోజ్ అనేది వాళ్ళ సైడ్ ఉండాలి. ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండాలి. ఇలా ఇచ్చి చూడండి. మనం ప్రతి రూపాయి ఖర్చు పెట్టేదంతా మనకి రిటర్న్ మనకైతే వస్తుంది ఏదో ఒక రూపంలో. ఇంకొకటైతే డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఎడమ చేతిలోంచి కుడి చేతికి లెక్కపెట్టి వేరే వాళ్ళకైతే ఇస్తా ఉంటాము. అలా కూడా చేయకూడదు. ముందుకి కౌంట్ చేసుకోవాలి. అంటే మన వైపుకి కౌంట్ చేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేసి చూడండి. ఆ తేడా అనేది మీకే తెలుస్తుంది. పర్టిక్యులర్‌గా నేను ఈ శుక్రవారం పూటే ఎందుకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానంటే, మనకి కోరికలు తీరాలన్నా, బాధలు తీరాలన్నా అంతా ఈ మనీతోనే ముడిపడి ఉంటుంది. శుక్రవారం అంటే మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి అందరి కాడ స్థిరంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందుకే ఈ వీడియో అందరికీ షేర్ చేస్తున్నాను. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ 1 ఇయర్‌కంతా నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలి. ఇలా పేమెంట్ వీడియో తీయాలనేదే నా కోరిక. ఎక్కువగా ఆశపడుతున్నావు అని అనుకుంటున్నారా? అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అందుకే నేను 1 ఇయర్‌కంతా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆ మహాలక్ష్మిని. వీడియో నచ్చితే లైక్ చేయండి.